స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఎంతుందో జగన్ పాత్ర కూడా అంతే ఉంది. చంద్రగిరి నియోజకవర్గం పరువే కాదు, ఆంధ్ర రాష్ట్రం పరువును కూడా చెవిరెడ్డి తీసేశాడు. తుడాలో చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతిని త్వరలో విజిలెన్స్ అధికారులు బయట పెడతారు. మీడియా సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మేము చేసిన సూచనలు వక్రీకరించి హిందువుల మీద దాడి, మఠాలపై దాడి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీకి టీటీడీ గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రతిదీ రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయటం మంచి పద్ధతి కాదు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హితువు. కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా పనిచేయాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. సెట్టిపల్లి భూ సమస్య విషయంలో ప్రభుత్వ జాప్యం అన్యాయం. జీవోను మార్చి వెంటనే సమస్యను పరిష్కరించాలి, లేదంటే స్వయంగా నేనే నిరాహార దీక్షకు కూర్చుంటాను. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ప్రకటన. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్యూవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 30 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్యూవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 17 మంది తమ సమస్యలు తెలుపుగా 13 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. పూలవానిగుంట, గొల్లవానిగుంట వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, చెన్నారెడ్డి కాలనీలో నీటి వ్యాపారం చేయటం వలన తమకు నీరు లేదని పరిష్కరించాలని, డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేయించాలని, దొడ్డాపురం వీధిలో పొంగి పొర్లుతున్న కాలువల సమస్యలు పరిష్కరించాలని, 4 సంవత్సరాల క్రితం పైప్ లైన్ తీసుకున్నా ఇంకా నీటి సరఫరా లేదని, కోటకొమ్మల వీధిలో అనధికార హోటల్ నడుపుతున్నారని అడ్డుకోవాలని, రుయా నుండి ఇస్కాన్ రోడ్డులో ప్లాట్ఫామ్ మీద ఎక్కువ ఆక్రమణలు ఉన్నాయని తొలగించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. మేము చేసిన సూచనలు వక్రీకరించి హిందువుల మీద దాడి, మఠాలపై దాడి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయటం మంచి పద్ధతి కాదు భూమన అని హితువు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై టీటీడీని పలుమార్లు కేంద్ర మంత్రిత్వ శాఖ అనేక మార్లు హెచ్చరించిందని అన్నారు. సీసీ కెమెరా ఏర్పాటు, మఠానికి ప్రవేశ మార్గం ఒకటే పెట్టుకుని భక్తుల వద్ద నుంచి ఆధార్ కార్డుల వివరాలు సేకరించాలని వివిధ మఠాలు, పీఠాలను సూచనలు చేశామని అన్నారు. మేము చేసిన సూచనలు వక్రీకరించి హిందువుల మీద దాడి, మఠాలపై దాడి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2019-24 వరకు వైసీపీ పాలనలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశారని, తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీకి టీటీడీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. భక్తుల భద్రత చాలా ముఖ్యమని, భక్తుల భద్రత కోసమే సూచనలు చేశామన్నారు. మీ ఇంటికి సీసీ కెమెరాలు సెక్యూరిటీ లేదా భూమనాన్ని ప్రశ్నించారు. పహల్గాం దాడి అనంతరం తిరుమలలో అదనపు భద్రత పెట్టాలని కేంద్రం నుంచి సూచనలు వచ్చాయని, భక్తుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు తిరుమలలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేసే వారి వివరాలు, మఠంలో పనిచేసే వారి వివరాలు సేకరించమని విజిలెన్స్ కు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రతిదీ రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయటం మంచి పద్ధతి కాదు భూమన అని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల ఆలయం ఇప్పటికే తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పలుమార్లు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా 2 అంచెల భద్రత, 3 అంచెల భద్రత కల్పిస్తూ ఆలయంతో పాటు ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల భద్రత కూడా బాధ్యత టీటీడీ మీద, పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుపు నుంచి శ్రీవారి కైంకర్యాలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు 34 మఠాలు ఉన్నాయి. మఠాధిపతులన్నా, పీఠాధిపతులన్నా మాకు చాలా గౌరవం. కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, పొంతనలేని మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, మేము మఠంలో
వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటామో భద్రతా దృష్ట్యా ఆ విధంగా మఠంలో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి, అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని, అలాగే 2-3 మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్ళేది వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇది సూచన నోటీసు, దాన్ని ఈయనేదో హిందూ మతం మీద దాడి, మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరున్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది మీరు, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసింది మీరే ఈరోజు మఠాల గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడేది. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఇది తిరుమల రాజకీయాలు ప్రస్తావించకూడదు కాబట్టి నేను వారిని కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఏదో ఒక అంశంలో వారు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని తీసుకుని వస్తున్నారు. అసలు ఆలయానికే భద్రత ఉంది కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూడండి, ఆలయం పైన ఒకసారి చూడండి, మొత్తం లోపల కానీ పైన కానీ ముందర కానీ మహద్వారం దగ్గర కానీ ఆలయానికి భద్రత ఇస్తున్నాం. ఈరోజు దురదృష్టం కలియుగంలో ఆలయాలను కూడా భద్రత కల్పించి దర్శనం కల్పించే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వస్తున్నట్టు భక్తుల భద్రత చాలా ముఖ్యం. మనకు భక్తుల భద్రత దృష్ట్యా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మఠాలకి ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేగాని మీరేదో దీన్ని కూడా రాజకీయ కోణంలో చేస్తూ ఇది మఠాల మీద దాడి అని చెప్పి మీరు మాట్లాడడం మంచిది కాదు. తిరుపతి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియా సమావేశం నిర్వహించారు. మద్యం కుంభకోణంలో తనకు సంబంధం లేదంటూ చెవిరెడ్డి రోజుకొక అబద్ధం చెబుతున్నాడని, చెవిరెడ్డి ఇంకా ఎవరి చెవుల్లో పూలు పెట్టలేవని, మీ అక్రమాలు అన్యాయాలతో పాటుగా నిజస్వరూపం ఒక్కొక్కటికి బయటకు వస్తుందని పులివర్తి నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో తనకు సంబంధం లేదంటూ చెవిరెడ్డి రోజుకొక అబద్ధం చెబుతున్నాడని, చెవిరెడ్డి ఇంకా ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టలేవని అన్నారు. నీ అక్రమాలు అన్యాయాలతో పాటుగా నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, కోర్టు బయట అధికారులకు బెదిరింపులు, కోర్టు లోపల గౌరవ జడ్జిల వద్ద ఏడ్పులు ఎందుకోసం, ఎవరి కోసమని ప్రశ్నించారు. నేను ఎన్నికలకు ముందే చెప్పానని, చెవిరెడ్డి తుమ్మలగుంట అపరిచితుడని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మద్యం కుంభకోణంలో అరెస్టైన చెవిరెడ్డి పూటకొక మాట రోజుకొక బాట వేస్తూ ఉండటం దానికి నిదర్శనమన్నారు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఎంతుందో జగన్ పాత్ర కూడా అంతే ఉందన్నారు. ఎన్నికలకు ముందు తన ఫోటో తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టారని, జగన్ కేసీఆర్ అవినీతి సొమ్ములు దుబాయ్ తరలించడంలో చెవిరెడ్డి ముఠా కీలక పాత్ర పోషించిందన్నారు. సిబిఐకి మద్యం కుంభకోణం కేసు అందిస్తే మరిన్ని నిజాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు. టీటీడీలో ఇప్పటికే కొంతమంది వైసీపీకి సంబంధించిన అధికారులు ఉన్నారని, కల్తీనేయి వ్యవహారంలో చెవిరెడ్డి పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తుమ్మలగుంట దేవస్థానాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖ మంత్రికి త్వరలోనే లేఖ రాస్తానన్నారు. తుమ్మలగుంట దేవాలయంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజల ముందు చెవిరెడ్డి నటించిన నటనను ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాన్ని అనుసరించి ఎక్కువ పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. నేను చూస్తుంటారు వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం కానీ, ఏ విధంగా చార్టెడ్ ఫ్లైట్లు పోవటం కానీ, దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో డెన్లో పట్టుకోవటం కానీ, ఇవన్నీ చూస్తే చెవిరెడ్డి పాత్ర ఎంత అని మీకు తెలుసు. దానికి ముందు ఎలక్షన్ అప్పుడు కంటైనర్ పట్టుకుంటే, మన విజయవాడ హైదరాబాద్ 8 కోట్లు పట్టుకుంటే నాకు సంబంధం లేదు, ప్రద్యున అనే వ్యక్తిది అన్నాడు. ఆ ప్రద్యున కూడా దీంట్లో వ్యక్తే. ఆ రోజు మీరు చూస్తుంటారు మీడియాలో అన్నింటిలో వచ్చింది 3 కంటైనర్లు, ఒక కంటైనర్ దొరికింది, 2 కంటైనర్లు దొరకలేదని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ఇతని పాత్ర ఏ విధంగా ఉందో మీకు అందరూ తెలుసు. ఇతని పాత్ర ఏ విధంగా ఉందని మీకు గతంలో చెప్పాం. చెవిరెడ్డి చెవిలో పువ్వు పెడుతున్నాడు అందరికీ అనేసి ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా. అతని పైన గత 7 నుంచి 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా, ఇతని అవినీతి గురించి చెప్తున్నా. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం యొక్క చరిత్రని నాశనం చేశాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పా, చెవిరెడ్డి వల్ల చంద్రగిరి నియోజకవర్గం చరిత్ర నాశనం అవుతా ఉంది. గతంలో పాలించిన ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మన
సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, దాని తర్వాత వచ్చినటువంటి వెంకటరామానాయుడు గారు కానీ, దాని తర్వాత జయదేవ్ నాయుడు గారు కానీ, దాని తర్వాత అరుణక్క గారు కానీ, దాని తర్వాత రామూర్తన్న గారు కానీ, దాని తర్వాత తిరిగి అరుణక్క గారు వచ్చారు. ఎప్పుడు కానీ చంద్రగిరి అంటే చాలా సుపరిపాలన ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే కూడా చంద్రగిరిలో ప్రజలు బాగుంటారని డెవలప్మెంట్లో కానీ అన్నిట్లో కానీ ఆ రోజు ఉండటం జరిగింది. కానీ ఈరోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల రాష్ట్రం మొత్తం మన పరువు తీయడం జరిగింది. ఇదందరికీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సెట్టిపల్లి భూ సమస్యను ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని, లక్షలాది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన వారి పట్ల ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని, దశాబ్దాలు గడుస్తున్నా వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో నేడు సోమవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు తుడా కార్యాలయం సెట్టిపల్లి ఫ్లాట్లలో భూమి కొనుగోలు చేసిన బాధితులు అందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నగర నాయకత్వం పాల్గొని సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పోలింగ్ వ్యవహారం దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉందని, 2019లో తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన ఈ భూసేకరణ సమస్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పరిష్కారం చేయలేదని, వైసీపీ ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేసి సెట్టిపల్లి భూ బాధితులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం మా ప్రభుత్వంలో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ మళ్లీ తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పినటువంటి వారు నేడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పరిష్కరిస్తామని దాటవేస్తున్నారే తప్ప సమస్యను ఖచ్చితంగా పరిష్కరించే దిశగా అడుగులు వేయడం లేదన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి స్వయాన ఈ జిల్లాకు ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఈ సమస్య పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ సమస్యను పరిష్కరించి 3000 కుటుంబాలకు మేలు చేయాలన్న ఉద్దేశం ఈ రెవెన్యూ శాఖ మంత్రులు ఏ కోసాన కనిపించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వేణుగోపాల్, జిల్లా నేతలు జయచంద్ర, సాయి లక్ష్మి, మాధవ్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మేము ప్రమాణంగా లేఅవుట్ పెడతాము, ప్రమాణంగా ఇది చేస్తా ఉన్నారు. ఎవరు చేత కానీ ఒక చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసే పని అది. ఒక చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వేసేయమంటే 100 ఎకరాలకి వేసి ప్లాట్లు వేసి ఇస్తున్నారు. ఈరోజు అక్కడ మీరు రాజధానిలో ఎన్ని ఎకరాలండి? వేల ఎకరాలు. మీరు మొత్తం దాదాపు 30,000, 40,000, 60,000 ఎకరాలు తీసుకుంటున్నారే. అక్కడ చేయడం లేదా? ఇక్కడ మా ల్యాండ్కి, మా రిజిస్ట్రేషన్ ల్యాండ్కి ఎందుకు చేయరు? మీకు ఏదో అవసరం ఉంది? అందుకని ఈ తిరుపతి ప్రజానికాన్ని కంటనీరు పెట్టిస్తున్నారు మీరు. తిరుపతి ప్రజానికాన్ని కంటనీరు పెట్టిస్తారు మీరు. ఇది తగదు. ఏదేమన్నా ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తి లేదు మీకు. భక్తి ఉంటే ఇక్కడున్న ప్రజలకి ఏమాత్రం న్యాయం చేయరా మీరు? ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందుకని నేను హెచ్చరిక చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. నేనే వచ్చి ఇక్కడ నిరాహారదీక్ష కూర్చుంటాను, మీకు తేల్చేదాకా మేము వదలమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు నీ చేత కాకపోతే ఇక్కడ కూర్చొని మీ బండారాన్ని మొత్తం కూడా ప్రజలకు చెప్తాను. ఖచ్చితంగా ఇక్కడ అందరు నాయకులు ఎవరు ప్రజల కోసం నిలబడే వాళ్ళందరూ రండి. వీళ్ళు అమాయకమైన ప్రజలు, వాళ్ళ తరపున నిలబడండి. ఈ జిల్లాలో ఉండి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి చెప్తున్నా, నీకు వినపడుతుందో నాకు తెలియదు, కానీ బాగా విని ఈరోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ తరపున నిలబడి కూర్చో ఇక్కడ అని చెప్పి చెప్తున్నా. అదే రకంగా ఇక్కడ ఉన్న ప్రతి పార్టీ నాయకుడు వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలో ఉన్నవాళ్ళు. ఒక ఏదో సిపిఐ వామపక్షాలు కాదు, ప్రతి పార్టీలో ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా. మేము రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం. ఈ ప్రజలకు అండగా నిలబడి వీళ్ళ కత్తి తేల్చేదానికి వదలమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాను. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సెట్టిపల్లి భూములకు త్వరలోనే పరిష్కారం చూపుతామని రైతులు అధైర్యపడవద్దని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. సెట్టిపల్లి భూముల రైతులకు ఫ్లాట్స్ కొనుగోలుదారులకు న్యాయం చేయాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం తుడా కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. సెట్టిపల్లి భూముల రైతులకు ఫ్లాట్స్ కొనుగోలుదారులకు న్యాయం చేయాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం తుడా కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. తాను తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సెట్టిపల్లి భూముల్లో పర్యటించడం జరిగిందని, సమస్యలను పూర్తిగా తెలుసుకున్నారని తెలియజేశారు. అయితే ప్రస్తుతం సెట్టిపల్లి భూములు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నాయని, ఇంకనూ తుడాకు బదిలీ కాలేదని తెలియజేశారు. త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో సెట్టిపల్లి భూముల వ్యవహారాన్ని చర్చించి భూములు తుడాకు బదిలీ ఏ విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. తుడాకు బదిలైన వెంటనే రైతుల అధికారుల సమక్షంలో సమస్యను పూర్తిగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
తుడా చైర్మన్ హామీతో నిరసనకారులు తమ నిరసనను విరమించారు. నిజాయితీ పరుడు, ఇచ్చిన మాట తప్పని వ్యక్తిగా పేరొందిన డాలసి దివాకర్ రెడ్డి సెట్టిపల్లి భూముల సమస్యను పరిష్కరిస్తామన్న నమ్మకం తనకు ఉందని వామపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. సెట్టిపల్లి భూముల పరిష్కారానికి కోసం చొరవ చూపుతున్న తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు ఈ మారే ల్యాండ్ టుడాకి ఇచ్చేస్తామని చెప్పి అఫీషియల్ గా ఇస్తే అప్పుడు టుడా వర్క్ చేస్తారు. దానిపైన ఇప్పుడు వర్క్ చేస్తాము, రేపు టుడాకి ఫైల్ చేయదు, అప్పుడు ఏం చేయాలా? అవుతారు. సంవత్సరాలు ఉన్నారు, మీరు కొంచెం ఓపిక ఉండండి. ఉన్నారు కదా, ఇంకా క్యాబినెట్ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది. 12 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇప్పటికి మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. సంవత్సరాలు కదా, ఇంకొక కొన్ని రోజులు ఉన్నాయి, అయిపోతారు, కంప్లీట్ చేసేస్తాం. కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా పనిచేయాలని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందే విధంగా పనిచేయాలని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. రైతులకు సహాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదేంది 13,500, నేను నేరుగా నా నుంచే 20,000 రూపాయలు 2024 జూన్ నెల నుంచే అందజేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభల్లో ప్రచారం చేసి ప్రజల దగ్గర ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సరం 3 నెలలైన తరువాత ఇప్పుడు కేవలం 5,000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 జత చేసి, ఆ రోజునేమో ఎన్నికల సభలలో నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో పనే లేదు, 20,000 నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం 3 నెలల తర్వాత 5,000 రూపాయలు ఇచ్చి, అది కూడా 7 లక్షల మందికి కోత వేసి రైతు బాంధవుడిని నేను అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు రైతులకు యూరియా లభించక క్యూలల్లో పాపం అతలాకుతలమైపోతున్నారు. బ్లాక్లో కొనటానికి ఒక బస్తా మీద 100 రూపాయలు 200 రూపాయలు పెచ్చుగా కొనుక్కుంటే తప్ప యూరియా దొరకనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన హయాంలో 13.5 లక్షల టన్నుల యూరియాను రైతాంగానికి అందుబాటులో ఉంచి యూరియా కాంప్లెక్స్ ఎరువుల సమస్య లేకుండా చేస్తే, చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ యూరియా విషయంలో 2 లక్షల టన్నులు స్టాకులో ఎప్పుడూ ఉంచుకోవాల్సినటువంటి ప్రభుత్వం దానికి 100 కోట్ల రూపాయలు కేటాయించాలా, 40 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించి 1 రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవటం మూలంగా ఈ రోజున యూరియా అందుబాటులో లేకుండా రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి రోజులలో 10,778 రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పితే, చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని రైతు సేవా కేంద్రాలుగా మార్చి వాటిల్ని మంచి సుత్తితో కొట్టినట్టుగా నలగొట్టి ఆ రైతు సేవా కేంద్రాలను నిర్వీర్యం చేసి, మా హయాంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నిరంతరము ఆ రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచటమే కాకుండా ఆ తరువాత రైతుల నుంచి కొనుగోళ్లు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, ఈ రోజున నడి వీధులలో రైతే అన్నమో రామచంద్ర అనేటువంటి ఏడ్చుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం దుస్థితికి తీసుకొని వచ్చేసింది. నగిరి పరిధిలో ఉన్న తేరిని దళితవాడలో నివాసముంటున్న పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నిజమైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించాలని నగిరి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు నగిరిలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, గ్రామ కమిటీ నాయకులు తంగరాజ్ అధ్యక్షతన ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఇంటి స్థలానికి సంబంధించిన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ నగిరి మండల పరిధిలోని తెరని దళిత వార్డులో నివసించే నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వ్యక్తిగత అర్జీలను రెవెన్యూ అధికారులకు ఇవ్వడం జరిగింది. అర్జీలను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విచారించి నిజమైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెరని దళితవాడలో నివాసముంటున్న పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరడం జరిగిందని, తెరని దళితవాడలో పూర్తి స్థాయిలో సర్వే చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పట్టణంలో గ్రామాలలో 3 సెంట్లు, గ్రామంలో 3 సెంట్లు స్థలాలు కేటాయించి వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ అర్హులైన వారికి ఇంటి స్థలాలను భూమి పంచాయతీల్లో ప్రభుత్వ భూమిని గుర్తించి స్థానికంగానే ఇంటి పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఉపయోగించి భూమి కొని అయినా వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. గతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మరియు సచివాలయ సిబ్బందిని పంపి క్షేత్రస్థాయిలో విచారించి అర్హులను గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, సిపిఐ పార్టీ నగిరి రూరల్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబంలో భార్య భర్త, వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళకు పెండ్లయ్యి ఎవడైనా ఒక ఇంట్లో 3 కాపురాలు చేసే చరిత్ర ఈ నగిరి మండలంలో ఈ దరిద్రం తప్పనిస్తే ఇంకే ప్రాంతంలో కూడా ఇది జరగదు. ఎంత అసహ్యంగా ఉంటుంది. అమ్మ నాన్న ఆడే పడుకోవాలి, కొత్తగా పెళ్ళైన కొడుకు కోడలు ఆడనే పడుకోవాలి, తమ్ముడికి పెళ్ళైతే వాళ్ళు కూడా ఆడనే పడుకోవాలంటే ఇది సమాజమా లేకపోతే ఏమనేసి ఈ సందర్భం సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు స్పందించండి. మీరు స్పందించి వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చేదానికి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు 193/11లో 1 ఎకరా 18 సెంట్లు వీళ్ళకి వర్తిస్తుందా లేదా స్పష్టం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది. ఆ నెంబర్ని చూపించి ఇన్ని ఏళ్ళు కాలం దోసినారు. మళ్ళీ అదే నెంబర్ చూపించి మేము అప్పీలుకు పోతాము, మేము మీకు న్యాయం చేస్తామని వేరే వాళ్ళ ద్వారా మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఇప్పటికే అప్పీలు పోలేదు. మీరు మళ్ళీ ఇంకేంది అప్పీలుకు పోయి 2 మాటలు కేసు ఓడిపోయినాక మీరు ఇంకా మోసం చేయడం కరెక్ట్ కాదు. అందుకే దళిత వాళ్ళలో ఉన్నటువంటి పేద మహిళలందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాలి. చెప్పిన తర్వాత మేము ఇక్కడి నుంచి కదులుతామని కూడా ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు తెలియపరిచారు. సోమవారం ఉదయం గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కలకల్లాడుతున్నాయని, అలాగే రైతులు కూడా వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని భగవంతుడిని ప్రార్థించారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆలోచన దృష్ట్యా 2047 విజన్ ఏదైతే స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలోని యువత అందరూ అభివృద్ధి చెందాలని దిశగా తప్పిస్తున్నారని, ఆయన కళ నెరవేరాలని భగవంతుడిని ప్రార్థించారని అన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి. మరి భగవంతుడి ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను. అదేవిధంగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా, ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాను.
సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు సూర్య, జ్యోతికులు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరందరికీ దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శన అనంతరం కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తిరుమలలో బాబుకు నామకరణం చేసేందుకు వచ్చినట్లు వెల్లడించారు. తొలిసారి బాబుతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ కుమారుడికి హను అబ్బవరం అని పేరు పెట్టామని తెలిపారు. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. కే ర్యాంప్ చెన్నై లవ్ స్టోరీల షూటింగ్ జరుగుతోందన్నారు. ఈ నెలలో మరో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని కిరణ్ అబ్బవరం తెలిపారు. అంటే అదే బాబుకి పేరు పెడదామని వచ్చాము. ఇక్కడే తిరుమలలో బాబుకి ఫస్ట్ టైం పేరు పెడదామని చెప్పి తీసుకొచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మూవీస్ అవుతున్నాయి అన్న. కే ర్యాంప్ అవుతుంది, చెన్నై లవ్ స్టోరీ అవుతుంది. ఈ మంత్ సెకండ్ వీక్లో ఇంకొక సినిమా ఓపెనింగ్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడి నుంచే అనౌన్స్ చేస్తున్నాం పేరు. తిరుమల నుంచే పేరు హను అబ్బవరం పెట్టామన్న. అంటే హనుమాన్ జయంతి రోజు పుట్టాడు. ఆంజనేయ స్వామి అంటే బాగా కొంచెం, అందుకని హను అని పెట్టాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. పేరు హను అబ్బవరం. థ్యాంక్ యూ. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ శ్రీ తావర్ చంద్ గెహ్లాట్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తావర్ చంద్ గెహ్లాట్ స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ ఓఎస్టీ నాయక్, ఇతర అధికారులు గౌరవంగా గవర్నర్కి శ్రీవారి వస్త్రాలు అందజేశారు. అనంతరం దేవస్థానం తరపున శ్రీవారి తీర్థ ప్రసాదాలను రాజ్యపాలుడికి సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద భూ సమస్యలపై ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదంటూ వీకోటకు చెందిన రైతు పురుగుల మందు తాగారు. రైతు పరిస్థితి విషమించడంతో 108 ద్వారా హాస్పిటల్కి తరలించారు. 2 ఎకరాలే సార్ ఉన్నది. అది గవర్నమెంట్ ఇచ్చిన పట్టానా మీ సొంతమా? గవర్నమెంట్ ఇచ్చిన పట్టా 2 ఎకరాలు మాత్రమే ఉన్నది సార్. ఇంకా 3 ఎకరాల సిల్లర్ సార్ బిట్టది. అది ఇంక మిగిలిది వేరే అయినా నాది దౌర్జన్యంగా లోడుకునే వస్తా ఉన్నారు సార్ వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ విధంగా? ఒక 40-50 ఏళ్ళు ఇంకా జరుగుతా ఉంది సార్. వారమే ఒక 50 ఏళ్ళు ఇంకానే జరుగుతా ఉంది సార్. అది అంటే మీకు పెళ్లి కాకముందు నుంచి? మాకు పెళ్లి కాకముందు ఇంకా జరుగుతా ఉన్నది సార్. ఎన్నిసార్లు మీరు అక్కడ తహసీల్దార్ చెప్పుకుంటారు? ఒక 100 కితాలంటే కూడా చేస్తే సార్ తహసీల్దార్ దగ్గర. మా మామతో ఇంకా కూడా వెళ్ళినాడు. నేను వచ్చినాక ఒక 100 కితాలు అయినా ఇచ్చినాం సార్. మాకు న్యాయం జరగలేదు. నీ పేరేమో మీ ఇంటి ఆయన పేరేమ్మా? మా ఇంటి ఆయన పేరు చౌడప్ప, నా పేరు శ్యామలం సార్. ఏ ఊరంటే? వీకోట మండలము, నడమంత్రం గ్రామం. సరేమా, ఇప్పుడు మీ పైన రామకృష్ణ దౌర్జన్యానికి వస్తున్నాడు కదా, రామకృష్ణ ఎందుకోసం వస్తున్నాడు చెప్పు. భూమి చాలా ఎకరాలు ఉన్నాయి సార్ ఆయనకి. అది లోడుకొని వానికి ఉన్న విడకూడదు, వదలకూడదు అని వస్తూ ఉన్నారు సార్ వాళ్ళు. మాకు ఒక రావు కూడా ఉండుకోద్దు అంటా ఉంటారు సార్ వాళ్ళు. న్యాయం చేయలేదు సార్ ఎవరు కూడా. కానీ కలెక్టర్ గారు కూడా న్యాయం చేయలేదు సార్. మేము ఫస్ట్లో అర్జీలు ఇచ్చినప్పుడు ఈసారైనా న్యాయం చేస్తారంటే ఈసారి కూడా పక్క మేడంకి వెళ్ళు ఎత్తుకోపోయి నేను ఎవరికి వేరే వాళ్ళకి చెప్పినాను. నేను ఇప్పుడు చెప్తా ఉంటే నేను ఏం సార్ చేసేది చెప్పండి సార్. నేను చిత్తూరు ఇంకా వీకోటిని ఇంకా వచ్చి ఎన్నిసార్లు సార్ తిరిగేది. కలెక్టర్ గారు న్యాయం చేయమని అడుక్కుంటా ఉన్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో మొట్టమొదటిసారిగా అడవి ఏనుగులను డ్రైవ్ చేయడంలో కుంకి ఏనుగులు సఫలమయ్యాయి. పలమనేరులో మొట్టమొదటిసారిగా అటవీ ఏనుగులను డ్రైవ్ చేయడంలో కుంకి ఏనుగులు సఫలమయ్యాయి. టేకుమంద అటవీ ప్రాంతంలో 8 ఏనుగులు తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకి ఏనుగులను వాటి వైపు తీసుకువెళ్లి పంటల వైపు రాకుండా అడవిలోకి కుంకి ఏనుగులు దారి మళ్లించాయి. ఆ గుంపులో ఓ మదపుట్టేనుగు ఉండటంతో దానిని మళ్లించడం కాస్త కష్టమైందని పలమనేరు ఎస్టీఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలోని శ్రీ సర్వమంగళీదేవి సమేత శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కోనేరు నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు కంచి కామకోటి మఠం అర్చక స్వాముల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ ఆలయంలో కోనేరు నిర్మాణానికి భూమి పూజ చేసి మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టడం తనకు గర్వంగా ఉందని అన్నారు. ఈ పుణ్య కార్యానికి నన్ను భాగస్వామిగా చేయటం మా పూర్వజన్మ సుకృతమని భావోద్వేగంతో తెలిపారు. ప్రజాసేవలో ఎన్నో సవాలు ఎదురైనా శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉన్నాయని ధైర్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లత, ప్రధాన అర్చకులు కార్తికేయ గురుకుల్, కంచిమఠం అర్చక స్వాములు, భక్తులు, దాతలుగా కార్తిక్ దంపతులు పాల్గొన్నారు. దాతల సహాయంతో పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ జరగడం భక్తుల ఆనందానికి కేంద్ర బిందువైంది. నమస్కారం. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు దేవులతో, మా అయ్యవారి దీక్షల యొక్క సహకారంతో, కంచి కామపేటాధిపతి సహకారంతో ఈరోజు మన ప్రాంతంలో సురుట్టుపల్లి పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో సౌత్ ఇండియాలోనే ఇలాంటి దేవాలయం ఎక్కడ లేదు. ఇలాంటి ప్రదేశంలో పుష్కరినటువంటిది చాలా చాలా అవసరం. దానికి మహనీయులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు చెన్నై నుంచి వచ్చినటువంటి దాత కార్తికేయ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఇది త్వరతగతిన చాలా అద్భుతంగా చేశారు మా అయ్యోళ్ళు. ఈరోజు ఎక్కడైనా భూమి పూజ పోతే అరగంట, కానీ వాళ్ళు 3-7 నుంచి 10:30 దాకా దరిదాపుల 3.5 గంటల సేపు యజ్ఞం చేసి ఈ ప్రాంతం బాగుండాలని, ఈ ప్రాంత ప్రజలు బాగుండాలని, సురుటుపల్లి గుడి దినదిన అభివృద్ధి చెందాలని వారి సంకల్పం చూశారా. వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి వచ్చి చెన్నైకి వచ్చి స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చారంటే మన ప్రాంతానికి ఇది కూడా త్వరతగతిన పూర్తి చేసి మళ్ళా వారే వచ్చి దీన్ని కంచి పీఠాధిపతి వచ్చి ప్రారంభం చేసి ఈ పుష్కరిణిలో కాళ్ళు చేతులు వెంకటేశ్వర స్వామికి ఎలా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి పోతామో అలాగనే ఈ పుష్కరిణిలో కూడా కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు దొరుకుతాయని దేవుని చూస్తే ఒక ఆనందదాయకం, సంతోషదాయకం. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషిధరాజు స్వగృహానికి ఆంధ్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ విచ్చేశారు. ఈ రోజు ఉదయం ఆంధ్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ వీళ్ళు ఇరువురు కలిసి నగిరి నియోజకవర్గ బీజేపీ మహిళ అయిన నిషిధరాజు ఆహ్వానం మేరకు ఆమె స్వగృహానికి విచ్చేసి వారికి స్వాగతం పలికి కండువా వేశారు. అనంతరం వారు అల్పాహారం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ఆరోగ్య శాఖ మంత్రి వద్ద నగిరి నియోజకవర్గంలో గల వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు నియోజకవర్గ సమస్యలను ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోల ఆనంద్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్, సామచ్ శ్రీనివాస్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సీనియర్ నాయకులు చిట్టిబాబు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సీనియర్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఎంతుందో జగన్ పాత్ర కూడా అంతే ఉంది. చంద్రగిరి నియోజకవర్గం పరువే కాదు, ఆంధ్ర రాష్ట్రం పరువును కూడా చెవిరెడ్డి తీసేశాడు. తుడాలో చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతిని త్వరలో విజిలెన్స్ అధికారులు బయట పెడతారు. మీడియా సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. మేము చేసిన సూచనలు వక్రీకరించి హిందువుల మీద దాడి, మఠాలపై దాడి అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీకి టీటీడీ గురించే మాట్లాడే హక్కు లేదు. ప్రతిదీ రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయటం మంచి పద్ధతి కాదు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హితువు. కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా పనిచేయాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. సెట్టిపల్లి భూ సమస్య విషయంలో ప్రభుత్వ జాప్యం అన్యాయం. జీవోను మార్చి వెంటనే సమస్యను పరిష్కరించాలి, లేదంటే స్వయంగా నేనే నిరాహార దీక్షకు కూర్చుంటాను. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.